అత్తయ్యకి స్వీట్ కావాలని అడిగితే జున్ను చేసుకుందామన్నారు. సో నేను కిందికి వెళ్ళి ఆంటీని పిలుచుకొచ్చాను జున్ను చేయడానికి. హాయ్ ఆంటీ. ఈ ప్రాసెస్ చూసాక జున్ను చేయడం ఇంత ఈజీనా అనిపించింది. దానికి కావాల్సిన యాలకలు, మిరియాలు, దంచుకున్న బెల్లం, 1 లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ వరకు నార్మల్ పాలు యూజ్ చేయాలి. ఇక ప్రాసెస్లోకి వస్తే జున్ను పాలల్లో నార్మల్ పాలు వేసి మిరియాలు, యాలకలు దంచి పొడి చేసిన పౌడర్, ఇంకా దంచుకున్న బెల్లం వేసి బాగా కలపాలి. స్టీమ్ చేయడానికి ఇడ్లీ కుక్కర్లో తగినన్ని వాటర్ స్టాండ్ పెట్టి లిడ్తో కవర్ చేసి స్టీమ్ చేయాలి. 25 మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేసి ఇలా నీట్గా రావాలి. కంప్లీట్గా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లని వెదల్లో జున్ను తిందామా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను, జున్ను రెడీ అయిపోయింది. ట్యాప్ చేశాను, వస్తుందో రాదో తెలియదు కానీ హోప్ ఫర్ ద బెస్ట్ వచ్చేసింది. వావ్, సూపర్! ఇంత స్పాంజీగా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. జెన్యూన్గా చెప్తున్నాను, ఎక్కడ దొరకదు ఈ టేస్ట్. ద టేస్ట్ వాజ్ డామ్ గుడ్. చాలా అంటే చాలా 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 బాగుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీ ఫ్యామిలీకి పెట్టండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.